టీవీలో, న్యూస్ పేపర్లో, ఆర్టికల్స్లో, బుక్స్లో మీరు తప్పకుండా ఈ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అనే టర్మినాలజీ విని ఉంటారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ తర్వాత సోవియట్ యూనియన్ మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో ప్రపంచ దేశాలని 3 కేటగిరీల కింద క్రియేట్ చేశారు. మొదటిది ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, అంటే వెస్ట్రన్ కంట్రీస్ని సపోర్ట్ చేసే దేశాలన్నమాట. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్. అలాగే సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే సోవియట్ యూనియన్ లాంటి కమ్యూనిస్ట్ దేశాలన్నమాట. అలాగే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్లో లేని దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ కేటగిరీ కింద డివైడ్ చేశారు. అవి న్యూట్రల్గా ఉంటాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న టైంకి అనుగుణంగా ఈ టర్మినాలజీస్ని మనం డీకోడ్ చేస్తే అసలు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న దేశాలు, స్ట్రాంగ్ ఎకానమీస్, లేటెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే దేశాలన్నమాట. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా. అయితే ఈ టర్మినాలజీని మనం కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే ఈ టర్మినాలజీ కూడా ప్రస్తుతం అవుట్డేటెడ్ అయిపోతుంది. నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అనడం కంటే కూడా డెవలప్ అవుతున్న నేషన్స్ లేదా డెవలపింగ్ నేషన్స్ అంటే బాగుంటుంది. మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్స్లో పెట్టండి.